గారు మరో ఉత్తరం చూద్దామండి. రావులపాలెం నుంచి రాములు గారు రాస్తున్నారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. క్రమేణా వ్యవసాయ రంగం యాంత్రికీకరణ వైపు మరలుతున్నది. మన దేశానికి సంబంధించి మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగాన్నే ఆధారం చేసుకుని ఏర్పడినటువంటిది. ఫస్ట్ 5 year ప్లాన్ వ్యవసాయ రంగం కోసమే. ఆ తరువాతనే ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ. నేటికి క్రమేణా ఆధునిక వ్యవసాయ పద్ధతులు రావడంతో యాంత్రికీకరణ పెరిగి పశువుల పెంపకం బాగా తగ్గిపోయింది. సంప్రదాయంలో శ్రీరామచంద్రమూర్తి శ్రీరామాయణంలో గౌతముడి ఇల్లాలు అహల్య వృత్తాంతాన్ని స్మరించినప్పుడు అహల్య అంటే గౌతముడి ఇల్లాలు అనే వృత్తాంతం ఒక విధంగా ఉండగా, వైదికపరమైన ఆలోచనలతో వ్యాఖ్యానకారులు హలము అంటే నాగలి, అహల్య అనగా నాగలితో దున్నబడనటువంటి భూమి, వ్యవసాయానికి ఇంకా యోగ్యం కానటువంటి భూమి, వైశాఖ శుద్ధ సప్తమి లేదా జ్యేష్ఠ శుద్ధ దశమి గంగావతరణంగా మనకు శ్రీరామాయణం వివరిస్తుంది. అలా వచ్చిన ఆ గంగ నీరు, రామచంద్రమూర్తి వీరి రాకతో ఈ అహల్య క్షేత్రమంతా కూడా వ్యవసాయానికి యోగ్యంగా మారింది అని మనకు శ్రీరామాయణమే చెబుతుంది. ఈనాటి కాలంలో యాంత్రికీకరణ ఏర్పడి పశువుల పెంపకం బాగా తగ్గింది. క్షీర ఉద్యమం, తెలుపు ఉద్యమం అన్న పేరిట మనకు వర్గీస్, కుర్గీస్ అనే వారి పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. కొరియన్ కానీ కుర్గీస్ కానీ ఆ పేర్లు చెప్తూ ఉంటాం కదా. పాలు కావాలి, ఆవులు కావాలి, వ్యవసాయం పనులు కావాలి, వృషభాలు ఉండాలి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి పాడి పరిశ్రమలకు ఆధారమైనటువంటి జాతి వృషభాలు మన దేశానికి చెందినవే. ఒంగోలు గిత్త అన్న పేరిట ఈనాటికి మనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వృషభంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటి నేపథ్యంలో ఈ జ్యేష్ఠ పౌర్ణిమ నాడు సోదర రాష్ట్రం కేరళ, మరొక సోదర రాష్ట్రం కర్ణాటక, కారుణీ పబ్బ అన్న పేరిట కన్నడలో వాళ్ళు ఈ ఏరువాక పండుగను నిర్వహించుకుంటూ ఉంటారు. కారుణి పబ్బ. అలాగే అనడువోత్సవం అని తమిళంలో, అన్ని ప్రాంతాలలో కూడా జ్యేష్ఠ పౌర్ణిమ నాడు వృషభములను పూజించాలి, వ్యవసాయ పనిముట్లను పరిశుభ్రం చేసుకోవాలి. ఈనాటి కాలంలో ఎక్కడికి పోయినా కూడా మనకు ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి వృషభాలకు బదులుగా. కానీ తెలుసుకున్నాం కనుక ప్రతి గ్రామంలో 2-3 గిత్తలను కాపాడుకునే ప్రయత్నమైనా మనం చెయ్యాలి. కోడే మనం చాలా గౌరవించదగిన ఒక వీరోచితమైన శక్తిగా మనం గుర్తించాలి. పూర్వకాలంలో మనం పెంచుకున్న కోడగిత్తలు, వృషభములు, ఆవులు మనపైన విపరీతమైన ప్రేమ చూపించేవి. వాసనతో మూర్కొనడంతో అవి మన ఉనికిని గుర్తించేవి. అంతటి ప్రేమ చూపించిన పశువులను క్రమేణా పశువుల జాతిని మనం అంతరించిపోయే విధంగా మన ప్రవర్తనలతో కాలాన్ని నెపంగా చూపి సాకుగా చేసి మనమే పోగొట్టుకుంటూ ఆహార్యంలో, ఆధునికతలో విదేశీయులకు దగ్గరగా మారుతూ మన సంస్కృతిని మనమే పోగొట్టుకుంటున్నాం. కాలగర్భంలో కలిసిపోతున్న పండుగలలో ఏరువాక కూడా ఒకటి. జ్యేష్ఠ పౌర్ణిమ నాడు ఉదయమే లేచి ఇంట్లో, సిటీలో ఉండేవాళ్ళు, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళైతే ఆవు చిత్రపటం కానీ, శివుడి ముందర ఉండేటటువంటి వృషభం, శివుడితో కూడినటువంటి ఆ వృషభం చిత్రపటం కానీ పూజాగృహంలో ఏర్పాటు చేసుకొని పుష్పమాలికల చేత అలంకరించి బెల్లము నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లాన్ని ఇంటిల్లిపాది స్వీకరించాలి. నందీశ్వరుడు శివుడికి
వాహనంగా లభించిన రోజు ఈరోజు జ్యేష్ఠ పౌర్ణిమ కనుక సాయంత్రం వేళ వీలైతే శివాలయానికి వెళ్ళి చిన్నారి బాలబాలికలకు వృషభం ప్రాధాన్యత అవసరం, పాడి పంటలు, శివపురాణం, శివాలయంలో బసవేశ్వరుడు ఎందుకు అలా ఎదురుగా ఉంటాడు, శివారాధన చేయాలి అంటే ముందు ఆ బసవన్న వృషభం ఎద్దు, ఆయన అనుమతి ఎందుకు తీసుకోవాలి, ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పి ఈ పండుగను కాపాడుకోవాల్సిన బాధ్యత